ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి పండగని మేము ఎలా చేసుకున్నామో ఆ వీడియో నేను కుదిరితే సాయంత్రం గానీ లేకపోతే రేపు మార్నింగ్ గానీ పోస్ట్ చేస్తాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, ఏంటక్క ఆంధ్రాకి వచ్చి కూడా వినాయక చవితి పండగ వరకు ఉండకుండా వెళ్ళిపోయారు అని. అప్పటికే మేము ఒక 10 days వరకు ఉన్నాము, అంతకంటే ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కదా. కేరళలో అడుగు పెట్టాము లేదు, జోరున వర్షం స్టార్ట్ అయ్యింది. రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 hour జర్నీ అంతే. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని చుట్టూ తిప్పుకొని తీసుకొచ్చారు. 2 hours పట్టింది. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 1 o'clock అయిపోయింది. ఇంటిని చూసాక ఇంకాస్త నీరసం వచ్చింది. జర్నీ చేసి వచ్చిందిలే అలసిపోయిందని నా మీద కొంచెం కూడా జాలి లేకుండా మా వారు ఆమ్లెట్ వేయమని అడిగారు. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. అదంతా చేసుకునేసరికి ఆ 10 రోజుల పనంతా ఒక్క రోజులోనే చేసిన ఫీలింగ్ వచ్చింది. మా అమ్మ చేసి ఇచ్చిన గోంగూర పచ్చడి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అల్లాడిపోయేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ రైస్ వండుకొని కర్రీస్ బయట తెచ్చుకుంటామంటే కర్రీస్ కూడా దొరకవు. కరువు పట్టిన దానిలో ఇవన్నీ నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను. ప్రమోషన్ కి కూడా ఒక బాక్స్ రెడీగా ఉంది. హారర్ వీడియోని కుదిరితే ఈవినింగ్ గానీ రేపు గానీ అప్లోడ్ చేస్తాను.